ఆఫ్రికాలో అమ్మాయిని పటాయించడం అంటే ఇంత ఈజీ అంటే అంత ఈజీ. చూడొచ్చు, నాకైతే నంబర్ వాట్సాప్, మనకైతే మా ఫ్రెండ్ వాట్సాప్ కూడా ఇచ్చేసింది చూడొచ్చు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యు ఆర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో గైస్, మనమైతే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్రికన్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే యూజ్ చేస్తున్నాము. సో మీకు కూడా తెలుస్తుంది ఆఫ్రికన్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అసలు ఎలా ఉంటుందో. మీరు చూడొచ్చు, నా వెనక మీకు ఆల్రెడీ కనిపిస్తుండొచ్చు. ఇదంతా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసే ప్లేస్ అన్నట్టు. దీని వచ్చేసి మటాటో సెంటర్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మనము ఎక్కడికైనా సిటీలో తిరగడానికి మనకు లోకల్ బస్సెస్ ఎలా ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా మటాటోస్ అని ఈ విధంగా మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా బస్సులు అయితే ఉంటాయి. ఇవి గవర్నమెంట్ బస్సులు కాదు, పబ్లిక్ వాళ్ళంతా వాళ్ళే నడిపించే బస్సులు. మనమైతే ఇప్పుడైతే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయబోతున్నాము. చాలా అంటే చాలా చీప్గా మనమైతే సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ యొక్క మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే మనమైతే ఇప్పుడైతే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేద్దాము. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే ఇప్పటివరకు కూడా నేనైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయలేను. మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉంటాయి బస్సులు, మొత్తం అంబిషన్స్ కానీ చూడొచ్చు, మొత్తం క్రేజీగా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఎందుకో ఏమో మరి కెమెరా చూస్తే మండిపోతారు, కెమెరా చూస్తే ఇట్లా ఓ నో 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 అంటారు. అదే మనం నార్మల్గా మాట్లాడినాము అనుకో చాలా వెల్కమింగ్గా చాలా హానెస్ట్గా మాట్లాడతారు మనతోని. సో ఇదొక్కటే కెమెరా ముందు ఎందుకేమో వాళ్ళైతే చాలా అంటే చాలా డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. మనమైతే ఇప్పుడైతే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే యూజ్ చేద్దాము. మీరు చూడొచ్చు, ఇదే మటాటో సెంటర్ ఇక్కడ ఈ నైరోబీ సిటీ సెంటర్లో. చూడొచ్చు ఎలా ఉందో. సో మనమైతే ఇప్పుడైతే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే యూజ్ చేద్దాము. మీకు చూపిస్తా లోపల బస్సులు ఏ విధంగా ఉంటాయో. సో మనమైతే ఇప్పుడైతే ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుదాము. సో స్టే ట్యూన్, మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే ఇంకా వెళ్దాం పదండి. ఓకే, మనకైతే మన బస్ వచ్చింది. ఇప్పుడైతే మనమైతే ఈ బస్ చూద్దాం ఎట్లుంటుందో. సో గైస్ చూడొచ్చు బస్ ఎట్లా ఉందో, మొత్తం సాంగ్స్ తోని మొత్తం ఒక వైబ్, ఒక కల్చర్. మీరు ఇప్పుడు నైరోబీలో కానీ ఈ ఆఫ్రికన్ రీజియన్లో కానీ ఎక్కడ లోకల్ బస్ ఎక్కినా కానీ ఈ విధంగా ఫన్గా ఈ విధంగా మ్యూజిక్తో అయితే నడుస్తుంది బస్సు. మొత్తం చూడొచ్చు బస్ ఏ విధంగా ఉందో. Welcome to Kenya. This is Nairobi. We are at Ngara. We are at Kara right now. Yeah. Can I shoot your video? Yeah, sure, no problem. I think from here. What's your name? Hema. Hema. Rehema. Oh, Hema, it's an Indian name. No, it's a Swahili name. Swahili name. Okay. Where you are going now? I'm going to town, Nairobi. Now you are going to. What you do? For me, I'm an ECD teacher. Huh? ECD teacher. అచ్చా ఓకే, నైస్. మనకైతే మన ఫ్రెండ్ కలిసింది, చాలా బాగా అనిపించింది. ఆఫ్రికా మంచి. సే హాయ్ టు దేర్. Hi. What's your YouTube channel? ఓ వినయ్ తెలుగు యాత్రి. Sorry? వినయ్ తెలుగు యాత్రి. Okay. Do subscribe. Tell them to Guys, subscribe to Vinay Telugu Yatri. That name is hard, but guys, subscribe. పేరు మర్చిపోయిందట మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ టు వినయ్ తెలుగు యాత్రి. సో గైస్ మనకైతే ఫ్రీ రేట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కూడా ఛార్జ్ చేయలేరు. ఇక్కడ M-Pesa అనేది చాలా అంటే చాలా యూజ్ చేస్తారు. కాకపోతే నేను M-Pesa ఇంకా ఓపెన్ చేయలేదు. సూన్ M-Pesa అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అయితే చేయాలి ఖచ్చితంగా. చూడొచ్చు, డబ్బులు ఇస్తే మళ్ళీ డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేసారు. రియల్లీ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్. డబ్బులు కూడా తీసుకోకుండా మనకైతే ఫ్రీ రేట్ అయితే వేపిస్తున్నారు బస్లో. మన ఫ్రెండ్ మన ఛానల్ని వెతుకుతుంది. లెట్ మీ టైప్ హియర్, గివ్ మీ యువర్ ఫోన్, ఐ విల్ షో యూ మై ఛానల్. How it looks? Good. It's good? Yeah. You can subscribe. You can watch all my Kenya series videos, okay? Subscribe. ఆఫ్రికాలో అమ్మాయిని పటాయించడం అంటే ఇంత ఈజీ అంటే అంత ఈజీ. చూడొచ్చు,
నాకైతే నంబర్ వాట్సాప్, మనకైతే మా ఫ్రెండ్ వాట్సాప్ కూడా ఇచ్చేసింది చూడొచ్చు. వీఆర్ గోయింగ్ టు మీట్ టుమారో. Yeah, my new friend. యా షీఈ్ మై న్యూ ఫ్రెండ్. చూడొచ్చు మనకైతే వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చేసింది. మనమైతే ఇక రేపు వెళ్ళి కలుద్దాం మిమ్మల్ని. రేపు కూడా టుమారో యూ హ్యావ్ టు కవర్ హియర్. ఓకే, యూ హ్యావ్ టు కమ్ హియర్. వీ విల్ డూ అనదర్ వ్లాగ్. ఐ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ అగైన్ టు మై వ్యూయర్స్. ఓకే. సో గైస్ మనమైతే ఇంకొక డెస్టినేషన్కి అయితే వచ్చాము. సో ఇంకొక లోకల్ మెథడ్ ట్రై చేద్దామని చెప్పేసి అది అయిపోయింది. ఇంకొక లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కి మనమైతే ఇంకొక వేరే దగ్గరికి అయితే వెళ్దాం. మీరు చూడొచ్చు ప్లేస్ ఏ విధంగా ఉందో. ఇదంతా బిజీగా ఉంటుంది మొత్తం. రండి మా దాంట్లో ఎక్కండి, రండి మా దాంట్లో ఎక్కండి అంటున్నారు. మీరు చూడొచ్చు ఎంత బిజీగా ఉందో ప్లేస్. India, I saw them. They have very big buses. Yeah, very big bus. I'm the owner of this bus. So you are the owner of the bus. It looks very crazy, man. It's very crazy. The ambitions and the painting and everything is good. About 7 million. About 7 million. Oh, very nice. That one is my friend. My friend, come here. He's your friend. He's your friend, right? My friend, that one. Okay. So guys, చూడొచ్చు మనకైతే మన లోకల్ ఫ్రెండ్. మై ఫ్రెండ్ హియర్ From Kenya. లోకల్ బస్ వాడు చాలా అంటే చాలా పరిచయం అయిపోయాడు. చాలా ఫన్నీ కూడా ఉన్నాడు. మీరు చూడొచ్చు లోకల్ బస్ ఎట్లుందో. సో గైస్ చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉందో బస్సు ఇట్లా. చూడొచ్చు మొత్తం మ్యూజిక్ తోని మొత్తం ఎంత కలర్ఫుల్ గా ఉందో బస్సు మొత్తం. చూడొచ్చు ఇంకా స్క్రీన్ ఇట్లా చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ లో మీరు కనుక ట్రావెల్ చేస్తే. హలో హాయ్, మీట్ మై లోకల్ ఫ్రెండ్స్. హలో హాయ్, వాట్స్ యువర్ నేమ్? Karo, you? Rene, nice. I'm from India. Yeah, I have. Do you have WhatsApp? Okay, let me give my number. We will. So, చూడొచ్చు గైస్ ఆర్డర్ కూడా నడిపిస్తారు బస్సులో. You are the driver right here? Yeah. Oh, say hi to here. What's your name? Lisa. Nice name. చూడొచ్చు ఇట్లా ఉంటుంది బస్సులు, ఆఫ్రికాలో బస్సులు. షీఈ్ యువర్ ఫ్రెండ్? ఐ థింక్ షీ ఈస్ టూ బిజీ ఇన్ ఫోన్. సో గైస్ మనమైతే ఇంకొక లోకల్ బస్ని అయితే ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాము. చూద్దాము ఇంకొక లోకల్ బస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో. మీరు ఆల్రెడీ ప్రీవియస్ బస్సులో చూసి ఉండొచ్చు లోకల్స్తో అయితే సరదాగా ఒక అమ్మాయి కూడా పరిచయం అయింది మనకైతే. నిజంగా చాలా మంచిగా అనిపించింది. సో నిజంగా కెమెరా ముందు కొంచెం భయపడుతున్నారు, కాకపోతే చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉన్నారు పీపుల్. కెమెరా తీస్తేనే ఎందుకో మరి ఒక శత్రువును చూసినట్టు చూస్తున్నారు. సో మనమైతే ఇంకొక లోకల్ బస్ అయితే ట్రై చేద్దాం పదండి. Yeah, this is the Matatu culture, guys. సో గైస్ చూసిరు కదా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఈ విధంగా ఉంటుంది మనకైతే ఆఫ్రికాలో. చూడొచ్చు మొత్తం అంబిషన్స్ తోని, కలర్ఫుల్ తోని, మ్యూజిక్ తోని, లైట్లతో క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది లోకల్ ట్రాన్స్పోర్టేషన్. చూడొచ్చు టీవీ పెద్ద స్క్రీను. సో గైస్ నేనైతే ఈ మాటాటోకి 1 పర్సన్కి 20 bucks అయితే పే చేస్తున్నాను. సో జస్ట్ అరౌండ్ ఒక 3 kilometers డిస్టెన్స్ అంతే. సో మంచిగా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవడానికి అయితే ఈ మాటాటో అని వచ్చేసి, ఇంకా బోల్ట్ వచ్చేసి, ఇంకా కొన్ని బస్సెస్ ఉంటాయి, అవి కూడా ప్రైవేట్ బస్సెస్లే. అందులో ట్రావెల్ చేస్తే మీకైతే చాలా అంటే చాలా బడ్జెట్లో మీరైతే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వేరే ట్యాక్సీ ఇట్లా బుక్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది, మనమైతే ఇక్కడ రీచ్ అయిపోయాం. ఇక కిందికి దిగుదాం. చూడొచ్చు మాటాటో. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు మాటాటో.
చూస్తున్నాడు చూడొచ్చు. బాయ్ బాయ్ మొటాటో, బాయ్ బాయ్ బాయ్. ఓకే వెయిట్, ఇంకా దిగేటోళ్ళు దిగుతున్నారు. బాయ్. పాప ఆఫ్రికన్ పాప సిగ్గుపడుతున్నది. కెమెరా లేకపోతే వచ్చి మాట్లాడుతుంది, కెమెరా ఉంటే మరి ఏమో మరి సిగ్గుపడుతుంది. పాప మాత్రం క్రేజీగా ఉంది. హలో బాయ్, నమస్తే. సలాం వాలేకుమ్. సలాం వాలేకుమ్. సో గైస్, నేనైతే ఇప్పుడైతే ఆఫ్రికాలో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయిన మాటాటో అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. చూడొచ్చు మాటాటో ఈ విధంగా ఉంటుంది చూడడానికి. ఇంకా మన ఫ్రెండ్ ఉన్నాడు. మనమైతే ఇప్పుడైతే ఈ మాటాటో రైడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ మీకు కూడా బాగా అనిపిస్తుంది అనుకుంటా. మొత్తం 14 సీట్స్తో ఉంటుంది ఈ మాటాటో. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఆఫ్రికాలో మాటాటో రైడ్ చూడొచ్చు. సో మన ఇంకో బస్ అయితే వచ్చేసింది, చూద్దాము. ఇది అంత కలర్ఫుల్గా అయితే లేదు, అంత మ్యూజిక్ ఇట్లా ఏం లేదు, ఏదో నార్మల్ బస్ లెక్కనే ఉంది. చూడొచ్చు. హలో హాయ్ బాయ్స్. చూడొచ్చు. హలో, వాట్స్ యువర్ నేమ్? కోరి. Roni. Yeah. I am Vinay from India. From India. Tourist. Yeah. You're Abdul. Abdul. Nice. Salam alaikum. Inshallah. Nice to meet you guys. Nice to meet you too. Yeah. Have a nice day. సో గైస్ చూడొచ్చు ఇంకొక బస్సు. ఇదంతా కలర్ఫుల్గా అయితే ఏం లేదు, కాకపోతే ఇట్లుంటాయి అని మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నా. లోకల్ బస్సులు ఎట్లుంటాయో చూడొచ్చు, ఎట్లా ఉన్నాయో. చాలా అంటే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. మీరు ఓన్లీ మీకు ఎక్కడికి వెళ్ళాలనో అది తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ మాటాటో స్టాండ్ దగ్గరికి వచ్చి ఎవరికైనా అడిగితే మీరు చెప్పేస్తారు ఏ బస్సులో వెళ్ళాలనో. చూడొచ్చు బస్ అయితే ఈ విధంగా ఉంది. సో నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయినా, మన ఫ్రెండ్, మన లోకల్ ఫ్రెండ్ మనకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. Okay, yeah. స్పీక్ లౌడ్లీ. Okay, yeah, we are in Kencom. No, you introduce yourself. Okay. What's your name? Where you from? Like that. My name is Fahim Abdallah. I'm from Kenya. I'm the local tour guide to Guinea. So, in case of anything that he gonna ask, I will be the one to guide him. Feel free to interact. We'll see each other in the end. Thank you, man. సో మనకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది తను. చాలా అంటే చాలా మొత్తం ఇక మీకు చెప్తా కదా ఎంత అంటే అంత హెల్ప్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ మ్యాన్. వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ మ్యాన్ లైక్ దిస్ హియర్. రియలైజ్ మై ఫ్రెండ్. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ సమ్ టైమ్ విత్ యూ. సో మనమైతే మన ఈ లోకల్ ట్రాన్స్పోర్టేషన్లో ఇంకా కొంచెం సిటీ టూర్ లెక్క అలా చూద్దాం పదండి. ఇది ఒక చిన్న వీడియో అయినా సరే కానీ చాలా చాలా బాగుంటుంది. మనమైతే ఇంకా చూద్దాము, మంచిగా క్యాప్చర్ చేస్తామని అయితే. సో ఇక వెళ్దాం పదండి.